హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇయాల వీడియో వచ్చేసి మన ఇంటి పనులన్నీ త్వరగా చక్కబెట్టేసుకోవడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అనమాట. అయితే మనం ఇంటి పనులు అనేసరికి ఏముంటుందండి, వంట చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇలా ఇంటి పని అంతా చక్కబెట్టుకోవడం అనమాట. అంటే మనం చెప్పడానికి ఈజీగానే ఉంటుందండి, చేయడం మటుకు చాలా కష్టం. మన హౌస్ వైఫ్స్ అందరికీ తెలిసిన విషయమే అది. మన రోజంతా సరే ఈ ఇంటి పనులతోనే సరిపోతూ ఉంటుందన్నమాట. వండుకోవడం, తినడం, మళ్ళీ ఇల్లంతా చక్కబెట్టుకోవడం, ఈ విధంగానే సరిపోతూ ఉంటుంది. మనకు అసలు రెస్టే దొరకదు. ఇది కానీ టైం టేబుల్ కానీ మనం కరెక్ట్గా వేసుకోకపోతే కనుక రెస్ట్ అనేది ఉండదన్నమాట. మనం రోజంతా సరే ఈ వండుకోవడం, తినడం, పిల్లలకు పెట్టుకోవడం, ఇంటిని చక్కబెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ సాయంత్రం వండుకోవడం, తినడం, మళ్ళీ ఇంటిని చక్కబెట్టుకోవడం, ఈ విధంగానే రోజంతా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనకి ఇంటి పనుల నుంచి కొంచెం తీరిక దొరకాలంటే కనుక ఇంటి పనులు అయిపోవాలి, మనకు కొంచెం తీరిక దొరకాలి. అంటే కొంచెం ఇంటి తీరిక దొరికిందనుకోండి, కొంచెం మనకు మనం రెస్ట్ తీసుకోవడానికి కాసేపు ఉంటుంది. తర్వాత మన గురించి మనం ఆలోచించుకోవడం, లేదా ఏదైనా నేర్చుకోవడం, ఏ మిషనో అలా ఏదో ఒకటి నేర్చుకోవడం, లేకపోతే ఏదైనా వర్క్ చేసి మనీ సంపాదించడం, ఆ విధంగా చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఈ ఇంటి పనుల నుంచి కొంచెం రెస్ట్ దొరకాలి. అప్పుడే మన గురించి మనం ఆలోచించుకునేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంటి పనులు అనేసరికి మనం కొంచెం చిన్ని టిప్స్ ఉంటాయండి. అవి కానీ ఫాలో అయితే కనుక మనకి గమ్మున ఇంటి పని అయిపోతుంది అనమాట. దానికి ఫస్ట్ ఏంటంటే మనం ఒక టైం కేటాయించుకోవాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అలా కాకుండా ఒక టైం అనమాట. ఇప్పుడు మార్నింగ్ ఉందనుకోండి, మనం మార్నింగ్ తెల్లారగట్టలు లెగిసిపోతేనే పనులు అయిపోతాయి, లేకపోతే ముందు ఎండకి లెగిస్తే పని అవ్వదు అనే అపోహ ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే మనకి రెస్ట్ కావాలి. నిద్ర లేకపోతే నీరస పడిపోతాం. వాళ్ళు ఎవరో తెల్లారగట్టలు లెగిసిపోతున్నారు, తెల్లారగట్టలు లెగిసిపోయి దండాలు పెట్టేసుకుంటేనే పుణ్యం వచ్చేస్తుంది, ఆ దండం పెట్టుకుంటేనే మంచి, అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేయండి. మనకు ఫస్ట్ రెస్ట్ అవసరం. మన కంటికి పూర్తిగా నిద్ర కావాలి. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము, హస్బెండ్ ఆఫీస్కి వర్క్కి వెళ్ళే టైం బట్టి మీ నిద్ర కేటాయించుకోండి. ఫస్ట్ మినిమం ఒక 6 దాకా పడుకోండి. అంతేగాని ఊరుకు ముందే పొద్దున్నే లెగిసిపోయామనుకోండి, రేపు పొద్దునే హెల్త్ ఏ ప్రాబ్లం మనకు తేడా వచ్చినా మనం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంటి ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగోతే చూసేది మనమే, కానీ మనకేమైనా హెల్త్ బాగోపోయేసరికి మనకంటూ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎలాగైనా సరే లెగిసి ఇంటి పనులు చేయడం మట్టుకు తప్పదనమాట. కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండి తెల్లారగట్ల పొద్దున్నే లెగిసిపోవడం కాకుండా ఒక 6 ఆ టయానికి లేగండి. నేనైతే మా బాబుని 7 కల్లా స్కూల్కి పంపాలి కాబట్టి 5:30 అలా లెగుస్తాను. మెలకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా అంటే నిద్ర పూర్తిగా సరిపోయి దానంతట అది మెలకు వచ్చేదాకా కూడా లేకపోవడం అనమాట. అంటే మనం నైట్ బాగా ఒక్కొక్కసారి నైట్ పడుకునేసరికే 12, 11:30 అయిపోయింది అనుకోండి, చూడండి మార్నింగ్ అస్సలు లేగలేము, విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది. మనం లేగలేము అనమాట. ఒక 6, 7 అయినా సరే మెలకు రాదు. అలాగనమాట. అంటే మన నిద్ర మనకి పూర్తిగా మన కంటికి నిద్ర సరిపోయే విధంగా టైం టేబుల్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ మనం పెందల కడే 5 కల్లా లెగిసిపోవాలి అంటే నైట్ త్వరగా పడుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి 6 కల్లా లెగిసామనుకోండి, మినిమం 6 కల్లా లెగిసాం నిద్ర. లెగిసిన వెంటనే టిఫిన్ చేయడం, కుకింగ్ చేయడం, వంట చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపడం, హస్బెండ్ని ఆఫీస్కి పంపడం, ఈ విధంగా టైం టేబుల్ వరుసగా ఉండాలి. లంచ్కి హస్బెండ్స్ వచ్చేవాళ్ళు అనుకోండి, కుకింగ్ అనేసరికి పిల్లలకి మట్టికి ప్రస్తుతానికి ఎంతో కొంత మార్నింగ్ వండేసి పెట్టేసుకోండి. నైట్ హస్బెండ్కి అండ్ మనకి మధ్యాహ్నం తింటాం కాబట్టి పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే పిల్లలు అప్పుడు నెక్స్ట్ వెంటనే వంట వండేసుకోవడం, అంటే అన్నం వండేసుకోవడం, కూర వండేసుకోవడం, వెంటనే ఇంకంటే కిచెన్ పని అంటే వంట పని అయ్యేంత వరకు కూడా బయట పనికి రాకూడదు. అంటే ఇందులో ఒక చెయ్యి అందులో ఒక చెయ్యి పెడుతూ ఉంటారు కొంతమంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ అన్నం కడిగి పెట్టే కూర వేయరు, మళ్ళీ ఇలాగా బట్టల దగ్గరికి వెళ్తారనమాట. బట్టలు అవి సగం ఉంటాయి, మళ్ళీ ఇలాగే మళ్ళీ బట్టలు వదిలేసి మళ్ళీ కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు, అన్నం అయిపోయిందా అని చెప్పి. ఇలాగ అన్నం ఉడికిపోతే మళ్ళీ అక్కడ కూర వేస్తారు, అక్కడ బట్టలు అలాగే ఆగిపోతూ ఉంటాయి. తర్వాత ఏమో మళ్ళీ బట్టలు అలా ఆగిపోతే మళ్ళీ ఇలాగా ఇల్లంతా చిరాకు ఉందని చీపురట్టుకుంటారు. అంటే అక్కడ చూడండి ఎన్ని పనులు ఆగిపోయినాయి. బట్ట ఉతకడం ఆగిపోయింది, వంట చేయడం ఆగిపోయింది, ఇల్లు క్లీనింగ్ ఆగిపోయింది. అలాగే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఒక పని పూర్తి అయ్యాక అప్పుడు ఇంకో పనిలోకి వెళ్ళండి. ఇప్పుడు కిచెన్ వంట ఉంది, అన్నం వండాం, కూర వండాక ఆ వంట పని అయిపోయాక అప్పుడు నెక్స్ట్ బట్టలు,
తర్వాత ఇల్లు క్లీనింగు. ఆ విధంగా ప్లాన్ వేసుకోవాలనమాట మనకు అనుగుణంగా. అంతేగాని అందులోకి అడుగు, ఇందులోకి అడుగు పెట్టినా మనకు నీరసం వచ్చేయడం, పని అవ్వకపోవడం, ఈ స్ట్రెస్ కింద ఉంటుంది. చాలా కన్‌ఫ్యూజ్ కింద అనిపిస్తదనమాట. చాలా వరకు పని అవ్వకపోవడానికి కారణం ఇదే. ఇంతకి చూసారా మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కొంచెం గమ్మున త్వరగా పని చక్కబెట్టేసుకుంటారు. మనకు మట్టికి పని అవ్వదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనం చేసే పనిలోనే కొంచెం టైమ్ టేబుల్ తేడాగా ఉందనమాట. చేసే ప్రాసెస్ తేడాగా ఉందని అర్థం. అంతేగాని ఆళ్ళకి ఏదో భలే అయిపోతుంది పని, మనకేంటి అవ్వట్లేదు, పోనీ చేసేదేమన్నా ఎక్స్‌ట్రా పనా, అదే వంట, అదే కూర, అయ్యే బట్టలు, అయ్యే ఇంటి పనులు. అయినా సరే వాళ్ళకి త్వరగా అయిపోతుంది, మనకి త్వరగా అవ్వట్లేదు. మెయిన్ కారణం ఇదే అనమాట. అంటే మనం చేసే పని ప్రాసెస్‌లోనే ఎక్కడో కొంచెం లోపం ఉంది. అంటే టైమ్ టేబుల్ కొంచెం తేడాగా ఉంది అని అర్థం చేసుకొని అది అలవాటయిపోద్ది. మార్చుకోవడం కష్టం. కానీ వీలైనంత వరకు మార్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్‌లో నాకు అసలు తెలిసేది కాదు. తర్వాత తర్వాత నేను నేర్చుకున్నాను. నాకైతే నేను 6:30కి లెగుస్తాను. 5:30 ఆ టైయానికి లెగుస్తాను. పిల్లోడికి స్కూల్ ఉంటే గనక. లేకపోతే 6 అంతే. 5:30, 6 మధ్యలోనే నేను మెలకువగా లెగుస్తాననమాట. లెగిసిన వెంటనే బాబుని స్కూల్‌కి పంపేసిన వెంటనే కూడా నేను ఫస్ట్ బాబుకి పెట్టేసి పంపేస్తాను. ఈయన మధ్యాహ్నం లంచ్‌కొస్తారు కాబట్టి మా లంచ్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. బాబుకి కర్రీ మట్టుకు వండేస్తాను. కొంచెం రైస్ మట్టుకు బాబుకి పెట్టేసి పంపేసాక ఈయన 1 కల్లా భోజనానికొస్తారు. కాబట్టి నాకేంటంటే 1 కల్లా భోజనానికొస్తారు కాబట్టి పిల్లోడు వెళ్ళిపోయాక ఈయనకి టిఫిన్ పెట్టేసి పంపేసాక అప్పుడు ఇంక వంట మొదలుపెట్టేస్తాను. అది ఎంత టైం అవ్వనివ్వండి. అప్పుడు నాకు టైం వచ్చేసరికి 8:30, 9 అవుతది. 9 అయ్యేసరికి మొదలుపెట్టేస్తాను కుకింగ్ అనమాట. అన్నము, కూర 2 వండేసుకుంటాను. వండేసుకుని ఎలాగో కూర వండేస్తాను కదా బాబుకని చెప్పి అన్నం కూడా పెట్టేసుకుంటాను. ఇంక కిచెన్ అనమాట. ఏమన్నా ఫ్రై ఒకవేళ కూరకి కాంబినేషన్ ఏదైనా ఫ్రై చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా వండుకోవాలనుకున్నా ఆ టైంలో వండేస్తాననమాట. వండేసేసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసాక ఇంక శుభ్రంగా అంట్లు తోమేసుకోవడం, ఇల్లు తుడుచుకొచ్చేయడం, బట్టలుంటే బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసుకోవడం. అదే హ్యాండ్‌తో ఉతికేవోళ్ళైతే కొంచెం ముందు చేసుకోవాలి. బట్టలు ఉతికేసుకోవడం. ఇంకంతే. నాకు కరెక్ట్‌గా 10:30, 11 కల్లా పనైపోతుంది. మొత్తం ఇయన్నీ చేసేసరికి నేను చెప్పిందంతా చేసేసరికి 10:30, 11 కల్లా పనైపోతుందనమాట. హస్బెండ్ వచ్చేసరికి 1 అవుతది కాబట్టి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ దొరుకుతది. ఈ మధ్యలో కొంచెం ఏదైనా వర్క్ పరంగా ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. లేకపోతే ఏమన్నా బయటికెళ్ళాల్సిన పని ఉంటే వెళ్తాననమాట. వెళ్ళి ఇంకా తర్వాత లేకపోతే ఈలోగా ఇంట్లో ఏమన్నా హ్యాండ్ క్రాఫ్ట్స్ లేకపోతే ఈలోగా సరదాగా ఇంక కొంచెం మూడ్ అవుట్‌గా కొంచెం క్లమ్జీగా మైండ్ అంతా ఉందనుకోండి, చక్కగా టీవీలో ఏదో ఒక మంచి సినిమా పెట్టుకొని సినిమా చూస్తాను. 1 కల్లా ఆయన వస్తారు. వచ్చాక అప్పుడు ఆయనకి ఫుడ్ పెట్టి నేను ఫుడ్ తింటాననమాట. ఈ అయ్యాక ఖచ్చితంగా నిద్రపోవడం. అంటే మళ్ళీ కరెక్ట్‌గా 1, 2 అయితదనమాట. 2:30 అయ్యేసరికి నిద్రపోవడం. మళ్ళీ కరెక్ట్‌గా 2:30-3:30 మినిమమ్ ఒక గంటన్నా మధ్యాహ్నం అట్లా రెస్ట్ తీసుకోవాలండి. ఇదివరకు పూర్వపు రోజుల్లో ఉండేయి. ఆడవాళ్ళు మధ్యాహ్నం నిద్రపోకూడదు, లేతే నిద్రపోతే ఒళ్ళొచ్చేస్తాము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అపోహలే నిజంగా చెప్పాలంటే. ఇది తింటే ఒళ్ళొచ్చేమో, అలాగని ఆడవాళ్ళు తింటే ఇంట్లో ఏదో పడుకుంటే ఏదో జరిగిపోతుంది. ఇవన్నీ కూడా అపోహలే నా దృష్టిలో అయితేనండి. ఏం కాదు. శుభ్రంగా తిన్నాక ఒక గంట సేపు పడుకోవడం చాలా మంచిదండి. మన ఆడవాళ్ళకి నిద్ర చాలా అవసరం. నేను చెప్తున్నాను కదండీ. అందుకని శుభ్రంగా భోజనం అయిపోయాక హాయిగా ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుని అప్పుడు తర్వాత లెగిసి శుభ్రంగా ఒక కొంచెం టీయో, కాఫీయో ఆర్ మిల్క్ ఏది అలవాటు ఉంటే అది తాగండి. నాకైతే ఏది అలవాటు లేదు. కాబట్టి ఏదన్నా తాగి అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు నెమ్మదిగా ఇంకా సాయంత్రానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా వండితే కనుక వండుకోండి. నేనైతే కనుక రైస్ ఒకటే పెడతాను. కర్రీ 2 పూటలకు ఒకసారి వండేసుకుంటాను. లేకపోతే ఏదైనా ఫ్రై లాంటిది, లేకపోతే ఆ కర్రీకి కాంబినేషన్ ఎగ్ వేపడం ఆ విధంగా చేసుకుంటాననమాట. ఒకవేళ 2 పూటల కర్రీ వండాలనుకుంటే కనుక మీకు మళ్ళీ పిల్లలు 5:30, 6 కల్లా వచ్చేస్తారు కదా, అప్పటికి మీకు సాయంత్రం కుకింగ్ అయిపోవాలి. ఆ విధంగా వేసుకోండి ప్లానింగ్. సాయంత్రం కుకింగ్ అయిపోవాలి మీకు. ఆ విధంగా వేసుకుని పిల్లలు వచ్చేసరికి మీరు ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్ హస్బెండ్ కూడా వచ్చేస్తారు కదా వర్క్ నుంచి, ఫ్రీగా ఉండాలంటే మీ ఇంటికి వచ్చేసరికి మీరు ఏ పని పెట్టుకోకూడదు అనమాట. అంటే పని అంతా అయిపోయి శుభ్రంగా స్నానం చేసేసి నీట్గా కూర్చున్నారనుకోండి, వాళ్ళు వచ్చేసరికి బయట తిరిగి వస్తారు కదండి, కొంచెం మైండ్ అంతా తేడాగా ఉంటుంది. కాబట్టి మనమేమో వాళ్ళు వచ్చే టయానికి గిన్నెలన్నీ పగలగొట్టేసుకుంటూ హడావుడిగా ఇంట్లో తిరిగేస్తూ ఇల్లు అంతా చిరాకుగా ఉందనుకోండి, బయట ప్రెజర్
తట్టుకోలేక వాళ్ళు ఇంక ఇంట్లో వచ్చేసరికి మనదే చూసి ఇంకా పిచ్చి పిచ్చగా ఉంటుందన్నమాట వాళ్ళకి. మనమే ఎప్పుడన్నా ఏదైనా బయటికెళ్ళి వస్తే చూడండి మనకే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నంత మనశ్శాంతి ఉండదు. అలాంటిది పాపం వాళ్ళు బయటికెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇవ్వాలంటే మనం మట్టికి వాళ్ళు వచ్చేసరికి మన ఇంటి పనులన్నీ చక్కబెట్టేసుకుని ఇంట్లో ప్రశాంతంగా ఇంటినంతా పాజిటివ్ ఎనర్జీగా చక్కగా సర్దేసి మనశ్శాంతిగా కూర్చుని ఉన్నామనుకోండి, వెంటనే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట. మనల్ని చూసేసరికి అమ్మాయి ఇంటికి వచ్చేసాం అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అంతేగాని మనం ఇలాగా బాధేసుకుంటూ పనంతా ఎక్కడ పడితే అక్కడ ఆడేసి మనం వంట చేసేసుకుంటా గదిలోకి తిరిగేస్తూ అలా ఉన్నామనుకోండి, వాళ్ళకి ఏంటంటే బాబోయ్ ఇంటికి వచ్చాం అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అంటే ఈ తలకాయ పోటుతో పాటు ఆ తలకాయ పోట్లు ఇవన్నీ కొంచెం చిరాకుగా అనిపిస్తాయి వాళ్ళకి. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం వాళ్ళు వచ్చేసరికి మన ఇంటి పని అంతా శుభ్రంగా చేసేసుకుని నీట్గా వాళ్ళు వచ్చేసరికి రెస్ట్గా కూర్చుని ఉన్నామనుకోండి, వాళ్ళ బ్రెయిన్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా అవుతుంది అనమాట. అంటే కొంచెం బయట ఉన్న హడావిడి ఆలోచనలు అవన్నీ మర్చిపోయి కొంచెం మంచిగా ఉంటుంది, వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. పిల్లలకి ఏంటి, హస్బెండ్కి ఏంటి, ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసరికి కూర్చున్నాక అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అయితే కనుక హోంవర్క్స్ రాయించుకోవడం అలాంటివి చేయండి. ఒకవేళ పెద్ద పిల్లలు అయితే కనుక వాళ్ళకి స్నానం చేసేసాక వాళ్ళకి తింటాక ఎంతో కొంత పెట్టేసుకుని నెక్స్ట్ హస్బెండ్కి ఏం కావాలన్నది వాళ్ళకి చూసేసుకుని అప్పుడు నెక్స్ట్ కరెక్ట్గా 8:30 ఆ టయానికి లంచ్ అయిపోవాలన్నమాట. భోజనం పిల్లలకి మనకి 8:30 ఆ లోపే భోజనం అయిపోవాలి. 7:30 to 8:30కి లంచ్ ప్లాన్ చేసేసుకోండి. ఎందుకంటే హెల్త్కి మెయిన్ ఏంటంటేనండి, మనం 9:30 10 ఆ టయాన్ని తింటే డైజెషన్ అవ్వదండి. నెక్స్ట్ అది మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చాలా పెట్టేస్తుంది. హెవీ వెయిట్ అది ఒళ్ళు వచ్చేస్తానని చెప్పాను కదా, మధ్యాహ్నం పడుకుంటే ఒళ్ళు రారు, నైట్ ఫుడ్ లేట్గా తినటం వల్ల ఒళ్ళు వచ్చేస్తారు ఆడవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ విధంగా అయిపోతారనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒబేసిటీ అందులో పెట్టేస్తుంది. కాబట్టి ఒకవేళ హస్బెండ్ లేట్గా 9 అయితేనే కానీ హస్బెండ్ రాకపోతే ఆయనకు కొంచెం ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం ప్లేట్లోకి ఆయనకి సపరేట్ పెట్టేసుకుని పిల్లలకి మీకు మట్టికి 7:30 to 8:30 లోపు మిడిల్లో లంచ్ అయిపోవాలన్నమాట. భోజనం అయిపోవాలి. మీకు అయిపోయి శుభ్రంగా అంట్లు మట్టికి శుభ్రంగా తోమేసుకోండి. నైటే శుభ్రంగా నీట్గా తోమేసుకుని కిచెన్ అంతా సర్దేసుకోండి. ఎందుకంటే నైటు మీరు కానీ బద్దకించి అంట్లు తోముకోలేదంటే మీకు నైట్ అంతా మనశ్శాంతిగా నిద్ర పట్టదు. నాకైతే అస్సలు మనశ్శాంతిగా నిద్ర పట్టదండి. ఒకవేళ నైటు నాకు ఏ హెల్త్ బాగోక నీరసంగా ఉండే అంట్లు అయితే కంపల్సరీ అంత బాగోపోయినా తోమేసుకుంటాను. ఒకవేళ కుదరక ఎప్పుడన్నా ఒకవేళ అంట్లు కానీ వదిలేసానంటే సింకులో నాకు చూడండి ఇంకా నైట్ అంతా నిద్ర పడదు. అయ్యి బాబాయ్ పొద్దున్నే లేగాలి, రోజు మీద ఒక అరగంట ముందు లేగాలి, ఎందుకంటే అంట్లు ఉండిపోయి కిచెన్లో అంట్లు తోమాలి అనే ఆలోచన వస్తూనే ఉంటుంది నిద్రలో మెలకు వచ్చినప్పుడల్లా కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నైట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రంగా అలా పక్కన పెట్టేసుకుని అంట్లు శుభ్రంగా తోమేసుకుని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని అప్పుడు కరెక్ట్గా 9:30 to 10:30 మధ్యలో నిద్రపోండి. అంతే 9:30 to 10:30 మధ్యలో శుభ్రంగా రిలాక్స్ అయిపోవాలి. అంతే, ఇంకా మంచం ఎక్కేయాలి, ఇంక బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకంతే. ఇంకా తర్వాత మీకు ఈ ఆలోచనలంతా కూడా ఇంకా తర్వాత అనమాట. ఇంకా తర్వాత హస్బెండ్ వచ్చాక అప్పుడు లెగ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా అప్పుడు ప్రాసెస్సే. ఇంకా 9:30 to 10:30 లోపు నిద్రపోవాలి. ఈ విధంగా టైం టేబుల్ వేసుకోండి. అప్పుడు మార్నింగ్ ఆటోమేటిక్గా మీకు మార్నింగ్ 5:30 to 6:30కి మీకు వచ్చేస్తుంది. అంతే. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి రెస్ట్ అండ్ హస్బెండ్స్ వాళ్ళకి ఇంట్లో కూడా పాజిటివ్గా ఉంటుంది. చక్కగా మనకి రెస్ట్ చూడండి. ఏకంగా మనం చూడండి ఈ విధంగా చేసుకుంటే కనుక చక్కగా 11:30 కల్లా పని అయిపోతుంది. మళ్ళీ 4:30కి సాయంత్రం మాటలు పని మొదలెట్టుకుంటాం. ఈ మిడిల్ అంతా కూడా మనకి రెస్టే. చక్కగా మధ్యాహ్నం మాటలు లంచ్ చేసి పడుకుని లేసాక ఆ హాయి వేరేగా ఉంటుందండి. పడుకుంటే మట్టికి చాలా ఎనర్జీగా ఉంటుంది. మనకి కొంచెం బూస్టప్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. మనమే కదా ఎనర్జీ ఇచ్చుకునేది. కొంచెం బూస్టప్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం మాటలు ఒక గంట సేపు రిలాక్స్ అవ్వండి. సాయంత్రం మాటలు ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే కనుక మనకి హెల్త్ బాగుంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవడానికి అయితే వీలైనంత వరకు ట్రై చేయండి. ఫస్ట్ కొత్తగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు అయ్యింది కదా, అందుకుని మనకి కొంచెం కొత్తగా ఉంటుంది. కాకపోతే ఇలా అయితే ప్లాన్ చేసుకుని టైం టేబుల్ వీలైనంత వరకు
ఈ విధంగా వేసుకోండి. మార్నింగ్ ఈ టైం లెగాలి, వంట కుకింగ్ ఈ టయానికి అయిపోవాలి, సాయంత్రం ఈ టైంకి అలా పడుకుంటూ పోవాలి అని ఒక టైం టేబుల్ అనేది వేసుకున్నాం అనుకోండి, మనం ఆలోచించుకోవడానికి, ఇల్లుని చక్కబెట్టుకోవడానికి, ఇంకా పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవడానికి మనకంటూ వీలు దొరుకుతుంది అనమాట. ఇదిగోండి మీతో కబుర్లు చెప్తే ఇంటి పని అంతా చేసేసుకున్నాను, నేను ఇల్లంతా క్లీన్గా సర్దేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఎవరైనా వచ్చినా సరే మనకే పాజిటివ్ ఫీలింగ్ అనమాట. వీడియో ఎలా ఉంది, నచ్చితే కనుక లైక్ చేయండి.